మన ఆయుధాలు కూడా సూపర్ డూపర్ హిట్ అని తేలిందా? 4 రోజుల యుద్ధంలో మన ఆయుధాలు సైతం నాణ్యమైనవి అని తెలిసాయా? భారత్ బాంబ్స్ సైతం భారీగానే పేలుతాయన్న పేరొచ్చిందా? బ్రహ్మోస్ బ్రహ్మాండమని, నాగాస్త్రాలు నాణ్యమైనవని ఈ ప్రపంచానికి తెలిసొచ్చిందా? ఈ లెక్కన మనం కూడా వెపన్ మార్కెట్లోకి అడుగు పెట్టినట్లేనా? ఆపరేషన్ సింధూర్లో మన ఆయుధాలు సాధించిన విజయాలు ఎలాంటివి? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు పరీక్షలు మాత్రమే చేశాం. అంత మాత్రం దానికే ఆహా ఓహో అనుకునేవాళ్లం. మొన్న 4 రోజుల యుద్ధంలో భారత్ బాంబ్స్ భారీగా పేలాయి. బ్రహ్మోస్ బ్రహ్మాండమని తేలగా నాగాస్త్రము నాణ్యమైంది అన్న మాట వినిపించింది. ఓవరాల్ గా మన స్వదేశీ ఆయుధాలు సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ సైతం స్ప్రెడ్ అయింది. ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తి, స్వదేశీ ఆయుధ శక్తిని అమాంతం లైమ్లైట్ లోకి తెచ్చింది. ఆకాశ క్షిపణి వ్యవస్థ, యాంటీ డ్రోన్ డీఫోర్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేసినట్టు రుజువైంది. నాగాస్త్ర 1, స్కై స్ట్రైకర్లను సైతం ఉపయోగించారు. ఇవి హిట్ అనిపించుకున్నాయి. ఇక బ్రహ్మోస్ క్షిపణుల వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరాల్సి వచ్చిందంటే వీటి కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో రక్షణ రంగంలో ఎగుమతులు పెరిగినట్టు తెలుస్తోంది. అనేక దేశాలు ఇంజిన్ మేడ్ వెపన్స్ పట్ల ఆసక్తి చూపుతున్నాయి. పాకిస్తాన్ స్పాన్సర్డ్ పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవటమే కాకుండా భారత్ ఆయుధ బలం అమితంగా గల దేశం. ఈ దేశానికున్న ఆయుధ సంపత్తి అత్యంత ప్రమాదకరమన్న మాట కూడా వెలుగులోకొచ్చింది. ఇటు రష్యన్, అటు ఫ్రెంచ్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పాటు స్వదేశీ పరిజ్ఞానం సైతం పర్ఫెక్ట్ అని తేలింది. అంతేనా, మన ఆర్మీ హార్డ్వేర్ సిస్టమ్ కూడా అదుర్స్ అన్న ప్రశంసలందుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ దగ్గర ఆ ఆయుధాలున్నాయి, ఈ ఆయుధాలున్నాయని వార్తల రూపంలో మాత్రమే తెలిసేది. అప్పుడప్పుడు వాటి పరీక్షల సమయంలో మాత్రమే బయటి ప్రపంచానికి తెలిసేది. అదే ఇప్పుడు 4 రోజుల యుద్ధంలో అవేంటో, వాటి శక్తియుక్తులేంటో స్పష్టంగా తెలియవచ్చింది. మన ఆయుధ కర్మాగారం విలువ ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ తయారీ రంగాన్ని కూడా స్వదేశీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఓన్లీ ఇంపోర్టెడ్ గా మాత్రమే ఉన్న మన భారత రక్షణ రంగం ఎక్స్పోర్టర్ గాను ఆవిర్భవించింది. 2024లో మన రక్షణ రంగ ఎగుమతులు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. వీటి విలువ 23,000 కోట్ల రూపాయలు. ఇది 2023 నాటి కంటే 12% పైగా వృద్ధి రేటు నమోదు చేసింది. మన స్వదేశీ ఆయుధాల ప్రత్యేకతే వేరు. మనం స్పేస్ లో కూడా అంతే. ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ మొత్తంలో రాకెట్లను వదలగలం. ఇది కూడా అంతే. చిన్న దేశాలకు ఆయుధాలు సమకూర్చుకోవాలంటే ఆ ఖర్చు భరించడం కష్టం. ఒక రఫేల్ డీల్ విలువ 50,000 కోట్లకు పైమాట. ఇక రష్యన్ మేడ్ F-400లు కావాలంటే 30,000 కోట్లకు పైగా వెచ్చించాలి. ఇది భారీ మొత్తంలో ఖర్చు చేయటం అందరి వల్ల అయ్యే పని కాదు. అలాగని పాకిస్తాన్ కి చైనా ఇచ్చినంత ఉచితంగా ఎవరూ ఇవ్వరు. ఈ క్రమంలో చూస్తే చోటామోటా దేశాలకు ఆయుధాల కొనుగోలు అన్నది అతి పెద్ద వ్యవహారం. అదే మన భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు అత్యంత చవక కూడా కావటం వల్ల పలు దేశాలు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ కోసం ఎగబడుతున్నాయి. ఈ ఆపరేషన్ సింధూర్లో వాటి టెస్టింగ్ 100% ఫిట్ అని తేలటంతో భారత్ వెపన్స్ మార్కెట్లోకి భారీగానే అడుగుపెట్టినట్టయింది. పాక్ డ్రోన్ దాడులను ఎదుర్కోవటంలో మన ఆకాశ్ పనితీరు అద్భుతం అన్న పేరొచ్చింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించి క్షిపణి రక్షణ వ్యవస్థ దాని సామర్థ్యమేంటో తెలియచెప్పింది. మే 8, 9వ తేదీల రాత్రి సమయాల్లో జమ్మూ కాశ్మీర్లోని పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్ చొరబాట్లను భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ కౌంటర్ అటాక్స్ లో మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ కీ రోల్ ప్లే చేసిందని చెప్పారు మన రక్షణాధికారులు.
ఇక మన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం స్వయం సమృద్ధి సాధించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇప్పటిది కాదు. ఇది 1980ల నాటిది. అగ్ని, పృథ్వీ వంటి ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటు ఆకాశ్ అనే ఈ మధ్య శ్రేణి క్షిపణులను ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేలా అభివృద్ధి చేశారు. DRDO, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహాయ సహకారాలతో ఈ వ్యవస్థ నానాటికి అభివృద్ధి చెంది ఈనాడు విజయవంతమైందిగా పేరు సాధించింది. ఆకాశ్ ఏం చేయగలదని చూస్తే శత్రు విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్ల నుంచి ఏర్పడే విపత్తులను ఢీకొట్టగలదు. మన ఆస్తులను పరిరక్షించగలదు. ఇది ఒకేసారి అనేక ప్రమాదాలను ఎదుర్కోగలదు. దీని రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ఎంత షార్ప్ అంటే ఏ దిశ నుంచి వచ్చే ముప్పునైనా సరే ఇట్టే పసిగట్టగలదు. ఇది 4.5 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల పరిధి వరకు వైమానిక ముప్పు ఎదుర్కోగలదు. 2021లో భారత్ ఆకాశ్ వ్యవస్థను తన మిత్ర దేశాలకు ఎగుమతి చేయడానికి ఆమోదం తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోని అనేక దేశాలు ఆకాశ్ పట్ల ఆసక్తి కనబరిచాయి. ఈ వ్యవస్థ తక్కువ ఖర్చు దేశాలను ఆకర్షిస్తోంది. అంతేకాదు భిన్న భారతీయ భూభాగాల్లో నిరూపితమైన దీని సామర్థ్యం కూడా కొన్ని దేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాశ్చాత్య దేశాల ధరలతో పోలిస్తే ఇది ఎంతో తక్కువ కావటం తమ వాయు రక్షణ కోసం చూస్తున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. 2022లో ఆర్మేనియం దేశం సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన 15 ఆకాశ క్షిపణులకు ఆర్డర్ ఇచ్చింది. ఫస్ట్ బ్యాచ్ ని గత నవంబర్లో డెలివరీ ఇచ్చారు. ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, వియత్నాం, బ్రెజిల్ సైతం వీటిపై ఇంట్రెస్ట్ చూపించాయి. ఇది మన భారత స్వదేశీ ఆయుధ రంగ మార్కెట్ విస్తరణకు ఒక మచ్చుతునక. ఆపరేషన్ సింధూర్ దేశీయ పరిజ్ఞానాన్ని బయట దేశాలకు తెలిసేలా చేసింది. ఇది మన రక్షణ రంగ నిపుణుల మాట. ఈ యుద్ధంలో అనేక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించామంటారు వీరు. ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు, ఇదొక ఆత్మ నిర్భర్ ఆధారిత యుద్ధంగా అభివర్ణిస్తారు మన రక్షణ రంగ నిపుణులు. అటు నుంచి ఎన్ని డ్రోన్లొచ్చినా ఇటు నుంచి యాంటీ డ్రోన్లతో మనం విరుచుకుపడగలం. ఇలాంటి ఎన్నో సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు ఇతర రక్షణ రంగ నైపుణ్యాలు మన సొంతమంటున్నారు వీరు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారత్ స్వదేశీ పరిజ్ఞానంలో గొప్పగా పనిచేసిన వ్యవస్థల్లో యాంటీ డ్రోన్ D4 వ్యవస్థ కూడా ఒకటి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇది పాకిస్తాన్ సైన్యంతో ఆటాడుకుంది. పాక్ టర్కిష్ డ్రోన్ల దాడిని విజయవంతంగా తిప్పికొట్టింది. DRDO ద్వారా డెవలప్ అయిన ఇది BEL ద్వారా తయారు చేసినది. డ్రోన్ డిటెక్ట్, డిటర్, డెస్ట్రాయ్ అని 4 అంచెల వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. ఎగిరే డ్రోన్లను రియల్ టైమ్ సర్చ్, డిటెక్షన్, ట్రాకింగ్, న్యూట్రలైజేషన్ చేయగల సమర్థత దీని సొంతం. అంతేకాదు మన వైపునకు దూసుకొచ్చే ఆ ప్రమాదకరమైన వస్తువు ఏది అని గుర్తించడంలో మాత్రమే కాదు, దాని జామింగ్ ఫంక్షన్లను తప్పుదారి పట్టించగలది వ్యవస్థ. ఇందులో GPS స్పూఫింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి సదుపాయాలున్నాయి. ఇది కీ కంపెనీ సైతం కరిగించి లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు సైతం కాల్చగలదు. గతేడాది జూన్లో భారత సైన్యం దేశంలోని తొలి స్వదేశీ ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర 1 ని ప్రవేశపెట్టింది. నాగ్పూర్ కి చెందిన సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ఈ నాగాస్త్ర 1 ఖచ్చితత్వంతో కూడిన సిస్టమ్ శత్రువును ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించగలదు. మ్యాన్ పోర్టబుల్ వెపనైజ్డ్ డ్రోన్ సిస్టమ్ ఇది ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి లేదా ఆత్మాహుతి దాడులు చేయగల డ్రోన్లను ఒకేసారి ఉపయోగించగల ఆయుధం. ఇవి లక్ష్యాలపైకి దూసుకెళ్లి ఢీకొట్టినప్పుడు పేలిపోతాయి. లక్ష్యం పైన తిరుగుతూ దాడి చేయడానికి సరైన సమయం కోసం వేచి చూడగలవు. టార్గెట్ ని పర్ఫెక్ట్ గా డిటెక్ట్ చేసే వరకు ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉండగలవు. లక్ష్య ఛేదన చేసిన వెంటనే వాటిపైకి దూసుకెళ్లగలవు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వాడిన నాగాస్త్ర-1 అత్యంత కీలకం. ఈ డ్రోన్ ఖచ్చితమైన దాడుల కోసం GPS బేస్డ్ టార్గెట్లతో కూడిన కామికేజ్ మోడ్ ని కలిగి ఉంటాయి. ఇది 2 మీటర్ల లోపు తన ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇక స్కై స్ట్రైకర్ అనేది ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్ తయారు చేసిన మరో మొబైల్ వెహికల్. స్కై స్ట్రైకర్ డ్రోన్లను వెస్ట్ బెంగాల్లోని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో తయారు చేశారు. ఈ ప్రాజెక్ట్ బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ కి సంబంధించినది. ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ జాయింట్ వెంచర్ లో ఒక భాగం. స్కై స్ట్రైకర్ ఇటు మానవరహిత విమాన వ్యవస్థగా పనిచేస్తూనే క్షిపణిలా కూడా పనిచేస్తుంది. నిశ్శబ్ద, అదృశ్య, ఆశ్చర్యకరమైన దాడిగా దీన్ని అభివర్ణిస్తారు. మోడర్న్ వార్ఫేర్ లో ఇది అత్యంత కీలకం. మే 10న భారత వైమానిక దళం పాకిస్తాన్ స్థావరాలపై చేసిన దాడుల్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి సామర్థ్యం అనితర సాధ్యం. యుద్ధాల్లో దీని తొలి ప్రయోగం జరిగింది ఆపరేషన్ సింధూర్ లోని. పాకిస్తాన్ లోతట్టు ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ వైమానిక ప్రయోగం అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అణ్వాయుధ కమాండ్ కి అత్యంత దగ్గరగా వెళ్లింది బ్రహ్మాస్త్రం. అక్కడ బ్రహ్మోస్ దాడులు చేయడం వల్లే ఈ యుద్ధం ఆగింది. అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరాల్సి వచ్చింది. దీంతో బ్రహ్మోస్ బ్రహ్మాండమని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు యుద్ధరంగ నిపుణులు. బ్రహ్మోస్ భారత అత్యంత అధునాతన ఆయుధాల్లో ఒకటి. దీన్ని మన భారత్ కి చెందిన DRDO, రష్యా NPOతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. వేగం, ఖచ్చితత్వం, బహుముఖ ప్రజ్ఞ మిళితం చేసిన ఆయుధ పరిజ్ఞానంగా వాసుకెక్కింది బ్రహ్మోస్. బ్రహ్మోస్ వేగం మాక్ 2.8 నుంచి 3.0 వరకు ఉంటుంది. ఇది ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. దీని వేగం శత్రువుల గుండె నదిరేలా చేస్తుంది. అంతేకాదు వాయు రక్షణ వ్యవస్థలపై చొచ్చుకుపోతుంది. ఇది 1 మీటర్ పరిధిలో పర్ఫెక్ట్ గా టార్గెట్ రీచ్ అవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ శౌర్యం స్పష్టమైంది. ఒకవేళ బ్రహ్మోస్ డోస్ సరిపోకపోతే పాకిస్తానీయులని అడగాలంటారు నిపుణులు. కారణం ఏంటంటే దీని వాడి వేడి రుచి చూసింది వారే కాబట్టి అంటూ చలోక్తులు విసిరారు యూపీ సీఎం योगी आदित्यनाथ. ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है. బ్రహ్మాస్త్ర శబ్దాన్ని కలిగిన బ్రహ్మోస్ క్షిపణులు భారత రక్షణ రంగ ఎగుమతుల్లో టాప్ రేంజ్. గత నెలలో బ్రహ్మోస్ 2వ బ్యాచ్ ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేశారు. 2022లో బ్రహ్మోస్ కొనుగోలు చేయడానికి ఫిలిప్పీన్స్ ఏకంగా $375 మిలియన్ ఒప్పందంపై సంతకాలు చేసింది. బ్రహ్మోస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇండోనేషియా సైతం వీటి పట్ల ఇంట్రెస్ట్ చూపుతుంది. ఇండోనేషియాతో పాటు ఇతర మధ్యప్రాచ్య దేశాలు కూడా ఉన్నాయి. ఇవి మన స్వదేశీ సైనిక శక్తి సామర్థ్యాలకు చెందిన ముఖ్యమైన ఆయుధాల వివరాలు. ఇంకా ఎన్నో ఆయుధాలను అభివృద్ధి చేసే దిశగా భారత్ దూసుకుపోతుంది. ఆయుధ విపణిలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది భారత ఆయుధ సామర్థ్యం.